జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తరయోగము 8వ శ్లోకము. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నేనే ఈ సమస్త ప్రపంచము యొక్క పుట్టుకకు కారణం. నేనే ఈ సమస్త ప్రపంచము యొక్క ప్రవర్తనకు కారణం. అంటే నా వల్లనే అన్నీ కొనసాగుతూ ఉన్నాయి. అర్జున, ఈ విషయాన్ని, నేనే ఈ సమస్త ప్రపంచానికి కారణమని, నేనే ఈ సమస్త ప్రపంచపు ప్రవర్తనకు కారణమని ఎవరైతే సంపూర్ణముగా తెలుసుకుంటారో వారే జ్ఞానులు. అట్లాంటి వారు నన్ను అత్యంత భక్తి విశ్వాసాలతో ఆరాధిస్తూ ఉంటారు. ఇక వారికి పరిపూర్ణమైనటువంటి భక్తిభావము నా పైన కలుగుతుంది. నన్నే భజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము ఆ భగవంతుని యొక్క నిరంకుశమైనటువంటి ఐశ్వర్యాన్ని, తన యొక్క కళ్యాణ గుణ సంపూర్ణమైనటువంటి యోగాన్ని తెలుసుకుంటే మనలో పరమాత్మయందు ఎట్లాంటి సంపూర్ణమైన భక్తిభావము కలుగుతుందో స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైన ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడే ఈ సకల ప్రపంచము యొక్క పుట్టుకకు, సకల ప్రపంచము ప్రవర్తించడానికి కారణము ఆ శ్రీమన్నారాయణుడే అని జ్ఞాపకం పెట్టుకుంటూ ఆ శ్రీమన్నారాయణుని యందే పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసములతో అత్యంత భక్తితో స్వామిని ఆరాధన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం.
ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 118వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గోపికలంతా యశోదమ్మకు కృష్ణుడి మీద ఫిర్యాదు చేసి కృష్ణుడి అల్లరి పనులను గురించి యశోదమ్మకు ఎంత చెప్పినా యశోదమ్మ ఒప్పుకోక గోపికలనే దబాయించి పంపించేసింది. సరే, ఇక ఈ కొంటె కృష్ణుడు యశోదమ్మ దగ్గర ఏమీ తెలియని వాడిలాగా, ఎంతో మంచివాడిలాగా, అమాయకునిలాగా నటిస్తూ అసలు ఏమీ జరగనట్టుగా యశోదమ్మ ఒడిలో కూర్చొని అమ్మ వక్షసీమ మీద తల ఆంచి ఆడుకుంటూ ఉన్నాడు. సరే, అట్లా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు బలరామకృష్ణులు వీధుల్లో ఆడుకుంటూ ఉంటే ఏకదా క్రీడమానాస్తే రామాద్యా గోపదారకాః కృష్ణోమృదం భక్షితవానితి మాత్రే న్యవేదయన్.
ఆ బలరామకృష్ణులు ఆడుకుంటూ ఉంటే కొంతమంది గోపాలురు యశోదమ్మ వద్దకు వచ్చి, అమ్మా, నీ కృష్ణుడు మన్ను తిన్నాడు తల్లి అని చెప్పారు. అప్పుడు యశోద వెంటనే ఆ కృష్ణుడిని చెయ్యి పట్టుకొని క్రింద నుండి పైకి లేపి ఈ రకంగా అంటుంది, ఏమయ్యా కృష్ణ, మన్నేటికి భక్షించదు, మన్నియమములేల నీవు మన్నింపవు, మీ అన్నయు సఖులును చెప్పెదరన్నా, మన్నేల మరి పదార్థములేదే. ఓ కృష్ణ, మట్టెందుకు తింటున్నావు కృష్ణ? ఏ ఏ పనులు చెయ్యకూడదు అని నేను చెప్పానో ఆ పనులే నువ్వు చేస్తున్నావు. ఎందుకట్లా కృష్ణ? తల అడ్డంగా ఊపకు. మీ అన్న బలరాముడు, నీ స్నేహితులందరూ చెప్తున్నారు కదా. నీకు ఇంట్లో వేరే తినడానికి ఇంకేమీ దొరకలేదా కృష్ణ అంటూ యశోదాదేవి కృష్ణుడిని గద్దిస్తోంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 8వ శ్లోకము. అహం సర్వస్య ప్రభవః, మత్తః సర్వం ప్రవర్తతే, ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే, ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.